జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీరు ఎప్పుడైనా కూడా జైషే మహమ్మద్ అనే పేరు విన్నారా? సరే, ఈ జైషే మహమ్మద్ అనే దాని గురించి తెలుసుకోబోయే ముందు మనం మసూద్ అజర్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఈ మసూద్ అజర్ అనేవాడు హఫీజ్ సయీద్కు చెప్పాలంటే ఈక్వల్ పర్సన్ అన్నమాట. ఏమి ఒకరి మించంలో ఒకరు తక్కువడేం కాదు. ఈ హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థను స్థాపిస్తే ఈ మసూద్ అజర్ అనేవాడు జైషే మహమ్మద్ సంస్థను స్థాపించాడనమాట. మన భారతదేశం పైన జరిగినటువంటి అనేక భీకరమైన ఉగ్రదాడులకు వీడే ప్రధాన సూత్రధారి. వీడి పూర్తి పేరు వచ్చేసి మహమ్మద్ మసూద్ అజర్ ఆల్వి. సరే, 1968లో వీడు పాకిస్తాన్లోని బహల్పూర్లో పుట్టాడు. ఈ మసూద్ అజర్ గాడు పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి పనిచేస్తా ఉన్నాడు అనమాట. అర్థమవుతుందా? ఈ క్రమంలోనే వీడు కాశ్మీర్కి వచ్చి అక్కడ జిహాదీ శిక్షణా కేంద్రాన్ని స్థాపించాడు. దీంతో కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నందుకు 1994లో మన భారత భద్రతా దళాలు వీడిని అరెస్ట్ చేశాయి. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ అయినప్పుడు 155 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడడం కోసం మన భారత ప్రభుత్వం వీడిని తప్పనిసరి పరిస్థితుల్లో విడుదలైతే చేయాల్సి వచ్చింది. ఈ విమానం హైజాక్ అయిన విషయాల్లో మీరు దురంధర్ పార్ట్ 1లో చూసారా మీరు? ఈ విమానాన్ని హైజాక్ చేసిన వాళ్ళంతా కూడా ముస్లింలే. నేను ఈ మాట పర్టికులర్గా ఎందుకంటున్నానంటే అర్థమవుతుందా? ఈ విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణం కూడా ఉండదు. ఎందుకంటే ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ లో ఈ కాందహార్ హైజాక్ గురించి ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో హైజాక్ చేసిన జిహాదీలను హిందువులుగా చూపిస్తా చిత్రీకరించారనమాట. చూడండి, దేంతో కొట్టాలి వెళ్ళడం? దేంతో కొట్టాలా? కుడికాలు మెట్టు కొట్టాలా, వెనకాల మెట్టు కొట్టాలా, జ్ఞానం పెట్టుకొట్టాలా? ఆ తర్వాత మోడీ ప్రభుత్వం వార్నింగ్ ఇవ్వడంతో దిగి వచ్చినటువంటి ఈ నెట్ఫ్లిక్స్ యాజమాన్యం మన హిందువులకు క్షమాపణలు చెప్పి ఆ హైజాకర్ల అసలు పేర్లను వెల్లడించిందనమాట. ముందేం చేస్తా ఉన్నారు తెలీదా మీకు? అందుకే మన చరిత్రను ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. వాస్తవం ఏంటంటే మన హిందువులు ఏదైనా కూడా సులభంగా మర్చిపోతారు. కాబట్టి మన బతులు ఈ మారి తగలబడి ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి 200 సంవత్సరాల పాటు మనల్ని పగలు దొబ్బిపోయినారు. ఇప్పుడు ఆ బ్రిటిష్ వాడు తెచ్చిన మతం ఇక్కడ మన ఆకివీళ్ళు చూడలా ఏం జరిగింది? కనీసం మన వాళ్ళ రామ మందిరంలో పూజలు చేయాలంటే వాళ్ళు చేయనీలా. అందరూ కూడా మతం మారినోళ్ళే. మళ్ళీ ఒకప్పుడు వీళ్ళంతా కూడా హిందువులే. అర్థమవుతుందా? అంతేందుకు? సరే, ఇస్లాం ఏమైనా ఈ దేశంలో పుట్టిందా? యాడనో సౌదీ అరేబియాలో పుట్టింది. సరే, ఎంతో మంది ఈరోజు భారతదేశంలో కోట్ల మంది ఉన్నారు. మనం ఏమంటున్నాం? హిందువులంతా కూడా పరమస్థానాన్ని పాటిస్తా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? మన వినాయక చవితి వచ్చినా, దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, హోలీ వచ్చినా కూడా మన వాళ్ళు పట్టుకుని వేసిపారు దొబ్బుతారు. మన హోలీ రోజు ఏం జరిగింది ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో చూశారు కదా. అట్టున్నదన్నమాట పరిస్థితి. చరిత్రను కనుక మర్చిపోతే అది మన జాతికే ప్రమాదం. ఈ మాట ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నాకు, నీకు, మన కుటుంబాలకు, మన బతుకులకే అసలు అర్థం అనేదే ఉండదు. సరే, ఇక 1999లో విడుదలైనటువంటి ఈ మసూద్ అజర్ గాడు మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోయి 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థను స్థాపించాడు. ఇక అప్పటి నుంచి వీడికి ఎదురు లేకుండా పోయింది. 2000 సంవత్సరం నుంచి 2014 వరకు వీడు తన జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ద్వారా కొన్ని వందల బాంబు పేలుళ్లు, తీవ్రవాద ఘటనలకైతే పాల్పడినాడు. ఈ దాడుల్లో కనీసం 1500 మందికి పైగా చనిపోయింటారు. అయితే 2014లో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన సంగతి మీకు కూడా తెలిసిందే. ఇక అప్పటి నుంచి వీడి ఆటలు అయితే సాగడంలే. వీడు కోరుకున్నట్టుగా జైషే మహమ్మద్ లో ఈ రిక్రూట్మెంట్ అనేది జరగడంలే, నిధులు అందడంలే, కాశ్మీర్ నుంచి సపోర్ట్ కూడా పోవడంలే. అయినప్పటికీ ఈ దరిద్రుడు మొన్న 2016లో పఠాన్కోట్ పైన దాడులు చేసినాడు. నేరుగా మన భారతీయ సైనిక స్థావరాలపైన దాడులు అయితే జరిగినాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మన ప్రధాని మోడీ గారు ఈ జైషే మహమ్మద్ లాంచ్ ప్యాడ్ల పైన సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేశారనమాట. ఈ దాడుల్లో అనేక మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఒక్క సావు చచ్చినారు. ఇకపోతే 2019లో ఈ మసూద్ అజర్ గాడు పుల్వామా దాడి అయితే చేయించాడు. ఈ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ బలగాలు అయితే చనిపోయారు. ఇక దీనికి కౌంటర్ గా మన మోడీ ప్రభుత్వం ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో మొత్తంగా 460 మంది జైషే మహమ్మద్ తీవ్రవాదులు చనిపోయినట్టు అమెరికా ఏజెన్సీలు తెలియజేశాయి. కానీ విచిత్రం ఏందో తెలిసిన, మన దేశంలో ఈ జఫా పార్టీలు ఉన్నాయి కదా, సూడో సెక్యులర్ పార్టీలు, కాంగ్రెస్, దాని తోక పార్టీలు ఎన్ని అసలు ఎయిర్ స్ట్రైక్స్ జరగల, అడేం ఉండదు, ఏం లేదు, వీళ్ళంతా కూడా అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి మన సైన్యాన్ని అవమానించినారు వీళ్ళు. ఈ రాహుల్ గాంధీ కావచ్చు, ఈ మమతా బేగం కావచ్చు, ఈ అఖిలేష్ యాదవ్ కావచ్చు, మొత్తం వీళ్ళ గ్యాంగ్ మొత్తం కూడా మన సైన్యాన్ని అవమానించేటట్టు మాట్లాడినారు. ప్రపంచానికి మొత్తం తెలిసింది. వీళ్ళకి తెలియలా కాదు, వీళ్ళకి తెలియలేదు అంటాలి. లేస్తే పాకిస్తాన్ వాళ్ళ సంఖ్యలో ఏదో నాకడమే అంతే. ఇకపోతే 2025 మే నెలలో మన భారత్ నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ లో జైషే సంస్థకు చెందినటువంటి ప్రధాన శిక్షణా కేంద్రాలు అలాగే మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతినిపినాయి.
ఈ ఆపరేషన్ సింధూర్ దాడిలో ఈ అజర్ కుటుంబ సభ్యులు 10 మంది దారుణంగా చనిపోయినారు. అంటే ఎత్తిపోయినారు అంతా, బాంబు వేయడం గొల్లగొల్ల. దీంతో తన కుటుంబంలో సగం మందిని కోల్పోయినటువంటి ఈ మసూద్ అజర్ గాడు కసితో రగిలిపోయినాడు. ఏనైనా ఇప్పుడు నీకు పెళ్ళాం బిడ్డలు ఉన్నట్టే, నీకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నట్టే, నీ కన్నోళ్ళు ఉన్నట్టే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అందరూ ఉంటారు. వీళ్ళకు సెంటిమెంట్లు ఉంటాయి, వీళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి. కాదు ఇదేంది ఇది కాదు, ఫీలింగ్స్ అనేవి నీకు ఒక్కడికే ఉంటాయా, మిగతా వాళ్ళకు ఉండవా? కాదు ఇంతమందిని పోటన పెట్టుకున్నావు, వాళ్ళ కుటుంబాలు ఉండవా? ఎన్ని కుటుంబాలు నువ్వు చేసిన దారుణాల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడి ఉంటాయి? ఎంతమంది బిడ్డలు కనీసం తినేదానికి తిండి లేక, వాళ్ళకి చదువుకునేదానికి డబ్బులు లేక, కనీసం బతికేదానికి కూడా లేక ఎన్ని అగచాట్లు పడి ఉంటారు నువ్వు చేసిన దారుణాల వల్ల. యాడికి పోతుంది ఆ పాపం అంతా? యాడికి పోతుంది అంటాలే. ఈ కోపంతో మన భారతదేశాన్ని దెబ్బ తీయాలని చెప్పేసి వీడు ప్లాన్ల మీద ప్లాన్లు వేసాగినాడు అనమాట. ఈ క్రమంలోనే జమాత్ ఉల్ ముమినాత్ అనేటటువంటి మహిళా టెర్రరిస్ట్ విభాగాన్ని తయారు చేసినాడు. చూడండి, నిధుల సేకరణ అలాగే రిక్రూట్మెంట్ కోసం ఈ మసూద్ అజర్ గాడు 2025 ఆగస్టులో ప్రత్యేకంగా ఒక మహిళా విభాగాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, ఈ జిహాదీగాళ్లకు దమ్ములే, ధైర్యంలే, ఎవరితోనూ కూడా నేరుగా పోటీ పడలేరు. అర్థమవుతుందా? యుద్ధం చేయలేరు. అన్ని కూడా దొంగదారులు, దొంగ దెబ్బలే. మొగోళ్ళు అయితే ఎదురుగా రావాలా, ఎదురుగా వచ్చి ఎదురుగా ఫైట్ చేయాలా. అప్పుడు కదా సరే మన సైన్యం దమ్మేందో, మన పోలీసులు దమ్మేందో, మన భారతీయులు దమ్మేందో తెలిసేది. దొంగసాటుగా వచ్చేది, ఎవరైనా నిరాయుధుల మీద కాల్పులు జరిపేది, లేకపోతే బాంబు దాడులు చేసేది మొగోళ్ళు అంటారా మిమ్మల్ని? కాదు, మొగోళ్ళు అంటారు మిమ్మల్ని. అందుకనే మీకు నేను లాపాకీలు అని చెప్పి పేరు పెట్టింది, లాపాకన్నా. సరే, వీళ్ళు ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని, చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని ఈ జిహాదీగాళ్ళు దాడులు అయితే చేస్తూ ఉంటారు. ఇది ఒక్క కాశ్మీర్లోనే కాదు, పాకిస్తాన్లో అయినా అంతే, గాజాలో అయినా అంతే, సిరియాలో అయినా అంతే, ఇరాక్లో అయినా అంతే. అక్కడ ఇక్కడ అనేంలే, ఎక్కడ చూసినా కూడా వీళ్ళ బతుకులంతా కూడా అంతే. ఆడవాళ్ళను చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని వాళ్ళకేమైనా జరిగితే సానుభూతి పొందాలని చెప్పి చూస్తూ ఉంటారు ఎవరు? ఈ లేఖముండా కొడుకులు. అందుకే ఈ వెధవలు ఎప్పుడు కూడా విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉంటారు అన్నమాట. అర్థమైందా? సరే, మళ్ళీ అసలు విషయానికి వస్తే ఈ మసూద్ అజర్ కు 10 మంది అన్నదమ్ములు ఉన్నారన్నమాట. వాళ్ళలో ఒకడు మహమ్మద్ తారిక్ అన్వర్. ఈ మహమ్మద్ తారిక్ అన్వర్ అనేవాడు జైషే మహమ్మద్ సంస్థలో తెర వెనక ఉండి కార్యకలాపాలను అయితే చూసుకుంటా ఉన్నాడు. ముఖ్యంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, నిధుల సేకరణ, టెర్రర్ ఫండింగ్, అలాగే సంస్థ యొక్క అంతర్గత వ్యవహారాల్లో వీడైతే కీలక పాత్ర పోషిస్తా ఉన్నాడు అనమాట. అంతేకాదు మహిళా జిహాదీలను కూడా వీడే తయారు చేస్తా ఉన్నాడు. అయినా నాకు డౌట్ మామూలుగా వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు, ఏది మీ జిహాదీ చేస్తే దీనికోసం ఏదైనా ఇట్లా చేస్తే ఆ స్వర్గంలో మాకు ఎంతమంది కన్నీళ్ళంతా కూడా దొరుకుతారు అని చెప్పేసి, 72 మంది కన్నీళ్ళు ఏదో దొరుకుతారని చెప్పి చెప్తా ఉంటారు. బాగానే ఉండదు, మగవాళ్ళు కాబట్టి 72 మంది కన్నీళ్ళు. మరి ఆడవాళ్ళందరినీ కూడా జిహాదీలు చేస్తున్నారు కదా, టెర్రరిస్టులు చేస్తున్నారు కదా, మరి వీళ్ళకి ఆడేం దొరుకుతుంది? జస్ట్ ఊరికైనా డౌట్ అడుగుతున్నా అంతే. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా గత సంవత్సరం జరిగినటువంటి ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ వెనక కూడా వీడి హస్తం అయితే ఉండదంట. వీడు జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్మీ మొత్తానికి టాప్ కమాండర్ గా పనిచేస్తాడు. అంతేకాకుండా జైషే మహమ్మద్ లో సెకండ్ ఇన్ కమాండ్ గా దిక్కుమాలినటువంటి పనులన్నీ కూడా చేస్తున్నాడు. అంతే. ఇక ఈ మహమ్మద్ తారిక్ అన్వర్ ను గుర్తు తెలియనటువంటి దురందర్లు టార్గెట్ చేశారు. అంటే మొన్నటిదాకా మనం రాకుమార్లు అని చెప్పుకుంటా ఉన్నాము, ఇప్పుడు జస్ట్ కొంచెం పేరు మార్చాలి దురందర్లని. ఎందుకంటే మన దురందర్ సినిమా వచ్చిన తర్వాత అదిరిపోయింది, మన వాళ్ళు ఆడ ఎట్ట చేస్తారు అంతా కూడా మన కళ్ళ గంటే చూపించారనమాట. అందుకని వాళ్ళకి ఇప్పుడు దురందర్లు అని చెప్పి పేరు పెట్టారు. జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్మీ మొత్తానికి నాయకుడు ఏంటంటే ఈ మొహమ్మద్ తారిక్ అన్వర్ ను టార్గెట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. నేనేమి ఇదేం ఊరికే అని చెప్పడం లే, అసలు వీడికి ఉండేటటువంటి భద్రత మామూలుగా అయితే ఉండదంట. కనీసం వీడిని చూడడానికి కూడా అవకాశం ఉండదు. వీడికి ఎప్పుడు కూడా 40 మంది బాడీ గార్డులో ఉంటారంట. 40 మంది. ఈడేమన్నా మినిస్టర్ బొచ్చుగా వీడు ఎక్కడికి పోవాలన్నా కూడా ముందుగా పైలట్ వెహికల్స్ అయితే పంపిస్తారంట. అయితే వీడు నిన్న బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ కార్యాలయం నుంచి ఇస్లామాబాద్ కు వెళ్ళడానికి కారులో బయలుదేరినాడు. వీడికి మొత్తంగా 5 కార్ల కాన్వాయ్ అయితే ఉందంట. అయితే అదే సమయంలో ఆ కార్ల కాన్వాయ్ ను బురకా వేసుకున్నటువంటి 2 వ్యక్తులు క్రాస్ చేస్తా ఈ మహమ్మద్ తారిక్ అన్వర్ కార్ ను క్రాస్ చేసేటప్పుడు అసాల్ట్ రైఫిల్ తో కాల్చి పారిదొబ్బినారు. దడ అంతే, మాల్ కూడా కాదు. అంతేకాకుండా ఆ కాన్వాయ్లోని ముందు వెహికల్స్ పైన గ్రెనేడ్లు వేసారంట. అంతే. దీని అక్కడ అంతా కూడా కకావికలం అయిపోయింది. తీరా అందరూ తెరుకొని చూస్తే ఆ గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ లేరు, వాళ్ళు మాయమైపోయినారు. వాళ్ళు ఎందుకుంటారు ఆడ, వాళ్ళు వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతారు, కాదు ఆడనే ఉంటారు వాళ్ళ. కానీ ఈ మసూద్ అజర్ సోదరుడైనటువంటి ఈ మొహమ్మద్ తారిక్ అన్వర్ మాత్రం ఆడ చచ్చిపోయి పడి ఉండాడంట. ఇక ఈ గుర్తు తెలియని వ్యక్తుల కోసం పాకిస్తాన్ పోలీసులు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ISI ఎప్పట్లాగానే తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎప్పట్లాగానే అదృశ్య
అయిపోయినారు. కానీ ఈ మొహమ్మద్ తారిక్ అన్వర్ మాత్రం కుక్క సాగు తెచ్చాడు. అది విషయం. ఎట్లా న్యూస్ అదిరిపోయింది కదా మిత్రులారా. పాకిస్తాన్ గడ్డపైన ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నటువంటి ఈ అజ్ఞాత వీరుల పరాక్రమం చూసినారు కదా. నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు. మన దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి మన సైన్యం, మన పోలీసులు, మన గూఢాచార వ్యవస్థల గురించి ప్రతి భారతీయుడు కూడా గర్వపడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ కీలక సమాచారాన్ని మీ మిత్రులకు, గ్రూపులకు షేర్ చేసి వాస్తవాలన్నింటినీ కూడా తెలియజేయండి. ఈ మసూద్ అజర్ తమ్ముడికి పట్టినటువంటి గతిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు రావడానికి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.